ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మరో కీలక నేత రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. పలువురు అగ్రనేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి తాండూరు అనగా శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన బీజేపీలో చేరి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ పార్టీని విడడంతో రీసెంట్ గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీని నష్టం చేసిన వారిని విడిచిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్ళు మొక్కిన తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భూములు కబ్జా చేసిన వారు పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా తాడూరి శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కు భిక్షాగే తగిలింది. మరో కీలక నేత బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశం అయితే మారింది. ఇక దీనిపైన హరీష్ రావు స్పందిస్తూ కాళ్ళు మొక్కిన తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. భూములు కబ్జా చేసిన వారు పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు.